బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగిన దొంగతనం కేసును నిర్మల్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు దొంగలతో పాటు దొంగలించిన సొత్తును విక్రయించడంలో సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అపహరించిన మొత్తం 1.48 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన గైరి కిరణ్ అలియాస్ రామకృష్ణ, ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ఏడుకొండలు జూన్ 22 రాత్రి ఆలయంలోకి గోడ దూకి చొరబడ్డారు. గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి అమ్మవారి వెండి కిరీటం, వెండి పట్టీలు, హుండీలోని 16,000 నగదు దోచుకుని పరారయ్యారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడి నుంచి రైలెక్కారు. దొంగిలించిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు మహారాష్ట్ర షోలాపూర్ కు చెందిన ఆనంద్ సహాయం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నాందేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. పోలీసుల గాలింపు చర్యల్లో నాందేడ్లో కాచిగూడ, నాగర్సోల్ రైలులో వెళ్తున్న సమయంలో బాసర రైల్వే స్టేషన్ వద్ద 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.220 కిలోల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టీలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రామకృష్ణపై ఇప్పటికే 20 దొంగతనం కేసులున్నాయని ఎస్పీ వెల్లడించారు. ఇక మరోవైపు బాసర అమ్మవారి ఆలయంలో గత 49 రోజుల్లో హుండీ ద్వారా 1.06 కోట్ల నగదు, 78 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, అలాగే 17 విదేశీ కరెన్సీ నోట్లు భక్తులు కానుకగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దొంగతనమైంది. పైన మహాకాళి అమ్మవారు కిరీటాన్ని దొంగలు తీసుకొని పోయారు. ముందే తీసుకెళ్ళి అక్కడ కొట్టి దాన్ని డబ్బులన్నీ తీసుకొని వ్యాసగొండ దగ్గర వదిలేసి వెళ్ళారు. తర్వాత ఆ రోజు మనం స్పెషల్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత రవీంద్ర మనకు సిఐటి బాసర్సీ వీళ్ళందరూ కలిపి చాలా కష్టపడ్డారు. స్టాఫ్ అందరూ కూడా వీళ్ళందరూ వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన కానిస్టేబుల్స్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక 6 టీమ్స్ తయారు చేశాము. వాళ్ళందరినీ నాందేడు, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర, కామారెడ్డి, నిజామాబాద్ ఈ ఏరియాస్లో మనమంతా టీమ్స్లో తిరిగి వాళ్ళు ఎవరైతే ఇది చేసి ఉంటారో అన్నది చేయడం జరిగింది. ఇందులో ప్రూఫ్ చేయలేదు, ఒక చిన్న సీసీ ఫుటేజ్ మాత్రం ఉంది, అది కూడా వాళ్ళ ఫేస్ కవర్ అయి ఉంది. సో దీనంతా కూడా మేము హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఛేదించడం జరిగింది కేసు. ఎవరెవరైతే ఇవరకు ఈ టెంపుల్ అఫెన్సెస్ చేశారో ఆఫెండర్స్ అందరూ డీటెయిల్స్ తీసుకొని చాలా డీప్ గా వర్కౌట్ చేశారు మా ఆఫీసర్స్. దీనిలో మాకు ఫస్ట్ క్లూ వచ్చాక తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తే ఇది అంతా కూడా కేసు ఛేదించడం జరిగింది. వీళ్ళు వచ్చి పైని రామకృష్ణ, ఈ ఇద్దరు అఫెండర్స్. వీళ్ళు అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి, మహాకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో దానికి కొంచెం దూరంలో గోడ కొంచెం కింద ఉంది, అక్కడ దూకి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చినాక బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో జరిగిన దొంగతనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసలు అంటే ఒక ప్రముఖ ఆలయం బాసర, మరి అలాంటి ఆలయంలో ఇంత ఈజీగా దొంగతనానికి పాల్పడ్డారు అంటే దాన్ని ఎలా చూడాలి? భద్రతా వైఫల్యం అనుకోవాలా, లేకపోతే దొంగల చాకచక్యం అనుకోవాలా? ఎలా చూడమంటారు? థ్యాంక్ యూ మాధవి. చదువుల తల్లి ఆలయం బాసర దేవస్థానంలోని భారీ చోరీ జరిగింది. చోరీ జరిగిన 10 రోజుల్లోనే ఈ యొక్క చోరీకి సంబంధించిన నిందితులను బాసర ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం కూడా చాకచక్యంగా వాళ్ళను 10 రోజులలో 3 నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 3 నిందితులను అరెస్ట్ చేసి 3 నిందితుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే చోరీకి జరిగిన కిరీటం ఉందో కిరీటంతో పాటు నిందితుల వద్ద నుంచి 1.220
కిలోల వెండి కిరీటాన్ని, దాంతో పాటు 260 గ్రాముల వెండి పట్టీలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డారో వారందరినీ కూడా పోలీసులు సాంకేతికంగా పరంగా విధానంగా చూసుకొని అన్ని రకాలుగా కూడా మొత్తం వారు ఎక్కడ వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం సీసీ కెమెరాల నిఘా దృశ్యంలోని వారిని మొత్తం పోలీసులు కూడా చుట్టుముట్టి వారిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. మొత్తం అదే కాకుండా చూస్తే ఈ యొక్క బాసర నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న సుప్రసిద్ధి శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలోని జరిగిన ఈ యొక్క చోరీకి సంబంధించి పోలీసులు అత్యంత చాక్యంగా సాధించారు. నూతనంగా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు సహాయ సహకారాలతో కేవలం మరి ఒక వారం 10 రోజుల లోపే ఈ యొక్క ఛేదనానికి సంబంధించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించడం జరిగింది. పోలీస్ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన యొక్క సమావేశానికి సంబంధించిన దాంట్లో 3 నిందితులు అరెస్ట్ చేయడం జరిగింది. 6 ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఒక్కొక్క బృందం ఒక్కొక్క ప్రాంతంలో గాలించుకుంటూ వీరికి కావాల్సి ఎవరైతే గతంలో ఎక్కడైతే కరీంనగర్ జరిగిన దొంగతనాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సహాయ సహకారాలు వాళ్ళు ఎలా పోయారు అంటే వాళ్ళు ఎలా వ్యవహరించారు ఈ యొక్క దొంగల గురించి ఎక్కడ అని చెప్పేసి వారి దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఈ యొక్క దొంగలను పట్టుకోవడానికి కూడా వారు చేశారని చెప్తుంది. అదే కాకుండా సాంకేతిక విశేష ఆధారంగా పుల్లాల ఏడుకొండలు, గైని రామకృష్ణ, కోడం ఆనంద్ నిందితులుగా గుర్తించి వీరంతా కూడా పాత నేరస్తులు అని చెప్పి తెలుస్తుంది. వీరు మొత్తం ఎక్కడైనా కూడా రైల్వే సౌకర్యం ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ఒక ప్రాంతాలకు వచ్చేసి వీరు మొత్తం ఈ యొక్క దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. అదే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతూ వీరి పాత నేరాలు కూడా ఉన్నాయని చెప్పి వీరు పాత నేరస్తులుగా గుర్తించి నిందితుల దగ్గర నుంచి కూడా పేర్కొనడం జరిగింది. ఇదే కాకుండా ఈ యొక్క పోలీసులు వీరు బాసరా కాకుండా నిజామాబాద్, బాసర మరియు బౌన్స్వాడ, అదే కాకుండా బైన్స తదితర ప్రాంతాలలో కూడా గతంలో కూడా దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీరు గతంలో పాత నేరస్తులు ఉన్నారు, వీళ్ళు జైలు కూడా వెళ్లి వచ్చారు. అయినా కూడా వాళ్ళ యొక్క బుద్ధి మార్క మళ్ళీ సేమ్ అదే విధానంగా దొంగతనానికి పాల్పడుతున్నారని చెప్పేసి వారు గుర్తించడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే గతంలో కూడా కొన్ని దొంగతనాలు జరిగినాయి. దొంగతనాలు జరిగిన వల్ల కూడా ఇలాంటి సూచనలు తీసుకోకుండా పోలీసులు కూడా కొద్దిగా వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క బాసర దేవస్థానంలోని ఇంత పెద్ద దేవస్థానంలో కూడా ఈ యొక్క దొంగతనాన్ని జరగడానికి గల కారణాలు ఏంటి, నిఘా ఉందా లేదా, లేకపోతే సీసీ కెమెరాల వ్యవహారం ఎలా ఉంది, పనిచేస్తున్నాయా పనిచేయట్లేదా అని చెప్పేసి కూడా ఈ దొంగలు ముందుగానే వచ్చి వారి యొక్క చుట్టుపక్కల మొత్తం నిఘా ఏర్పాటు చేసుకున్న తర్వాతనే వారి యొక్క ప్లాన్ ప్రకారంగా చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క టెంపుల్లో నిరంతరం పబ్లిక్ ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే పబ్లిక్ ఉన్నారో, ఎప్పుడైతే భక్తులు రారో, లేదంటే రాత్రి వేళలో ఏ టైంకు టెంపుల్ బంద్ చేస్తున్నారు, ఇక్కడ వాచ్మెన్ ఎవరు ఉంటున్నారు, గుడికి సెక్యూరిటీ ఉందా లేదా అని ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే యొక్క దొంగతనాలకు వారు పాల్పడుతున్నారని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే బాసర దేవస్థానంలో జరిగిన యొక్క దొంగతనం వల్ల ఇటు గుడికి సంబంధించిన ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యమా లేదా అక్కడ ఉన్న వాచ్మెన్ మరియు పూజారులు నిర్లక్ష్యమా అని చెప్పి కూడా తెలవాల్సింది. ఇప్పటివరకు అయితే ఈ యొక్క గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి అయినా కూడా ఇక్కడ ఈవో వ్యవస్థ కూడా ఉంటుంది. ఈవో వ్యవస్థ కూడా ఈ యొక్క దీంట్లో చూస్తే మొత్తం ఈవో వ్యవస్థ కూడా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవో కానీ అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అయినా కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఇంత పెద్ద దొంగతనం? ఎందుకంటే స్వయంగా అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి డైరెక్ట్ అమ్మవారి ఏదైతే బాసర సరస్వతి అమ్మవారు ఉన్నారో అమ్మవారి తలలో ఉన్న కిరీటాన్ని దొంగతనం చేయడం అనేది ఇది చాలా నిర్లక్ష్యం వైఖరి అని చెప్పేసి కూడా అధికారులు కూడా దీనికి సంబంధించిన ఎండోమెంట్ అధికారులు కూడా ఫెయిల్ అయ్యిందని చెప్పుకోవచ్చు. మాధవి, సుధాకర్, మరి ఇంత అంటే బాసరా లాంటి టెంపుల్లో దొంగతనం జరిగింది అంటే ఆలయ అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటికైనా అక్కడ భద్రతా బలగాలను కొంచెం పెంచారా? 100% ఇది. ఎందుకంటే మాధవి ఈ యొక్క దేవస్థానంలో గర్భగుడిలోకి వెళ్ళి దొంగతనానికి పాల్పడ్డారంటే వారు ఎంత వరకు అది చేసి ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే చోరికి పాల్పడ్డ నిందితులు ఉన్నారో వాళ్ళు పక్కడబంద్ ప్లాన్ ప్రకారమే చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తే ఈ యొక్క ఏదైతే కరీంనగర్ PMGOలకు సంబంధించిన వ్యవహారం ఎలా జరిగిందో సేమ్ ఇది కూడా అలానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్ని దిక్కుల దొంగతనాలు జరిగినా కూడా చూసినా కూడా కొన్ని మామూలుగా ఇళ్లలో కానీ లేకపోతే చైన్ స్నాచింగ్ ఇలా జరుగుతాయి. కానీ డైరెక్ట్ ఒక గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి తలలో ఉన్న కిరీటాన్ని దొంగతనం చేసిందంటే ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భద్రతా సిబ్బంది కూడా వాళ్ళ ఒక వైఖరి కూడా కరెక్ట్ లేదు. ఎందుకంటే భద్రతా సిబ్బంది నిరంతరం నిఘా నీడలో ఉండవలసిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి కావాల్సి ఇది ఇప్పుడు బంగారం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బంగారు వస్తువులు కూడా అమ్మవారికి
ధరిస్తుంటారు. కాకపోతే ఆ టైంలో ఓన్లీ ఒక వెండి కిరీటము మరియు వెండి పట్టీలు, అదే కాకుండా కొన్ని వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి ఎప్పుడు చూడు ముక్కుకు బంగారు పుడక కూడా ఉంటుంది. అది ఆ రోజు లేకపోవడమే ఈ యొక్క పెద్ద ఎత్తున దొంగతనానికి కూడా వారికి కావాల్సిన దొరకకుండా పోవడంతో పాటు అక్కడ ఉన్న వెండి వస్తువులను దొంగలించి వెళ్లారని చెప్పేసి కూడా చెప్తున్నారు అధికారులు. కానీ ఇకనైనా కూడా ఈ యొక్క బాసర దేవస్థానానికి సంబంధించిన అధికారులు మేల్కొని నిఘా నీడలో ఎప్పటికీ నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలతో పాటు అక్కడ ఉన్న అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఎవరైతే భద్రతా సిబ్బంది ఉంటారో వాళ్ళందరినీ అలర్ట్ చేయాలని చెప్పేసి కూడా భక్తులు కూడా కోరుకుంటున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.